ప్రియమిత్రులారా, ఓం అన్న ఓయన్న ఆనంద ఆరోగ్యాలనిస్తూ సుస్వని లయలు హొయలు చిందు కిన్నెర నడలనిపిస్తూ అమ్మ ఆమని అంటూ ఏ పదం పలికినా పారిజాత అనిపించేది మన తెలుగే. అలాంటి తెలుగు పదాల ఘనతను వివరణాత్మకంగా అందిస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి పావని పుచ్చు అను పదాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్కా. పావని, ఇది ఒక పదం, ఒక పేరు. ఎవరిదో తెలుసా? పావని అనేది హనుమంతుడికున్న పేర్లలో ఒకటి. మరి పావని అనే పదానికి గల అర్థాలేంటో తెలుసుకుందామా? గోవులెన్ని అయిన గోక్షీరమొక్కటే అని నార్లవారు, గొడ్డుటావు పాలు గోకిన ఇచ్చునా అని, గొడ్డుటావు బిదుక కుండచే కొనిపోవ పళ్ళు నోడదన్ను పాలనీదు అని వేమన వివిధ అంశాల ప్రస్తావనలో ఆవు గురించి చెప్పడం జరిగింది. అయితే ఆవు ఎక్కడ తిరిగితేనేమి, ఇంటికి వచ్చి కడివేస్తే చాలు అనేవారు కొందరైతే, ఆవు పాడి ఎన్నాళ్ళు ఐశ్వర్యం ఎన్నాళ్ళు అని అనేవారు మరికొందరు. మనుషుల మనస్తత్వాన్ని తెలిపే సందర్భంలోనూ ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ విమర్శించడం జరుగుతూ ఉంటుంది. గోమాతగా పూజింపబడే ఆవు పావని అనే పదానికి గల అర్థం. గంగలో మునిగిన కాకి హంస అవుతుందా అంటూ దుర్మార్గుల గంగా స్నానం గురించి పెద్దలు అంటూ ఉంటారు. గంగలోని ఓడను నమ్మితే భవసాగర మీద వచ్చునా అని అనేవారు ఎందరో. పరమశ్రేష్టమైనవిగా చెప్పబడే 5 జకారాలలో జాహ్నవీ తీరం అంటే గంగా తీరం ఒకటి. అంత పవిత్రమైన గంగా నది పావని అనే పదానికి గల ఇంకో అర్థం. పూప వెలుంగులో తులసి మొక్కకు దోసిలి ఒగ్గి నీరు ఓయు జాతి మనది. మన మంచి వంశంలో ఒక చెడ్డవాడు జన్మిస్తే తులసీవనంలో గంజాయి మొక్క మొలిచినట్లు అని, తులసి కడుపున దురదగొండి పుట్టినట్లు అని అనటం మనం వింటూ ఉంటాం. తులసి అనేది మానవాళికి ఆరోగ్యాన్నిచ్చే ఒక విలువైన మొక్క. హైందవులు తులసి మొక్కను నిత్యం పూజిస్తారు. దానికి కారణం తులసి విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మిగా భావిస్తారు. విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తుంటారు. ఇళ్ల పెరళ్లలో గుళ్ళ ఆవరణాలలో పెంచబడే ఈ తులసి పావని అనే పదానికి గల మరొక అర్థం. పాపాలు చేయనిది, పాపపు ఆలోచనలు లేనిది, గుణవతి అయిన స్త్రీని పవిత్రురాలు అని అంటారు కదా. అలాగే పాపాలు పోగొట్టే గంగా మొదలైన నదుల నీరు, ఆవు నుండి లభించే పాలు, పేడ, మూత్రము, గోదర్శనం మొదలైనవి అన్నీ పవిత్రమైనవిగా చెప్తారు పెద్దలు. ఇక పవిత్రమైన తల్లి ప్రేమ గురించి ఎంతగా చెప్పబడిందో మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. పవిత్రురాలు అనేది పావని అనే పదానికి గల వేరొక అర్థము. మహాభారత కథలో భీముడిదొక ప్రత్యేకమైన స్థానం. ద్రౌపదిని నిండు సభలో అవమానించిన దుర్యోధనుడి మీద కోపం చూపుతూ, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదా విఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనున్ ఉగ్రరణాంతరంబునన్ అంటూ ప్రతిజ్ఞ చేసిన భీముడు, వాయుదేవుని వరాన పుట్టిన భీముడు పావని అనే పదానికి గల ఇంకొక అర్థం. హనుమాన్ చాలీసా చదువుకోండి, మీ భయాలు తొలగుతాయి అని చెప్తుంటారు కొందరు. రామాయణ కథలో అంజన కొడుకుగా, వాయుదేవుని వరప్రసాదిగా పుట్టి సూర్యుణ్ణి గురువుగా పొందినవాడు హనుమంతుడు. సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు. సీతాన్వేషణ గావించి సీతారాముల్ని కలిపినవాడు. పవనుడు అంటే వాయుదేవుని కుమారుడిగా చెప్పబడుతున్న, చిరంజీవిగా ఉన్నాడని చెప్పబడుతున్న హనుమంతుడు పావని అనే పదానికి గల మరొక అర్థము. ఇక పుచ్చు అనే పదాన్ని గురించి విందాం. ఈ పదం వినగానే, చదవగానే పుచ్చిపోయిన అనే అర్థమే స్ఫురిస్తుంది కదా. కానీ పుచ్చు అనే పదానికి చాలా అర్థాలే ఉన్నాయి. అయితే పుచ్చిపోవు అనే అర్థంలో పుచ్చిన విత్తులు చచ్చైనా మొలవు, పుచ్చిన మిరియాలకైనా జొన్నలు సరికావు అంటూ ఆయా గింజల గురించిన జ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కూడా మనకు అందించారు మన పెద్దలు. ఆజ్ఞాపించిన
ఆదరించిన ప్రభువులకే చెల్లుతుందంటారు. ఆ ప్రభువులే దేశంలోని సమాచారాన్ని తెలుసుకోవడానికి గూఢచారుల్ని నియమించేవారు. నీ ముఖం నాకు చూపకు అని రాయలవారు అన్నందున రామకృష్ణుడు తన ముఖానికి కుండను తగిలించుకుని రాయలవారి ఆస్థానానికి వచ్చాడని రామలింగడి కథలో ఉంది. ఈ ఆజ్ఞాపించు అనేది పుచ్చు అనే పదానికి గల అర్థం. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు అని, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని, చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభమేంటి అని, మాటకు ప్రాణము సత్యము అని, తప్పులెన్నువారు తండోపతండంబులు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు ఉర్విజనులకెల్ల నుండు తప్పు అంటూ ఎన్నో నీతులు చెప్పారు మన పెద్దలు. వాటిలోని సారాన్ని గ్రహించి నడుచుకుంటే జీవితం సుఖవంతంగా ఉంటుంది. ఈ గ్రహించు అనేది పుచ్చు అనే పదానికి గల అర్థము. చెడు కాలానికి చెడు బుద్ధులు పుట్టి చుట్టుపక్కల వారినందరినీ చెడగొడుతూ సంఘానికి చేటు తెచ్చేవారుంటారు కొందరు. అలాంటి చెడ్డవారిని, చెడు ప్రవర్తనను లేదా వారిలోని చెడును తొలగించడానికి దైవం మానవ రూపంలో అవతరిస్తాడంటారు. మంచి చేసే మహాత్ములు, దానం చేసే దాతలు, సంఘ సంస్కర్తలు అలాంటి వారేమో చెడును తొలగించేవారేమో. చెడు తొలగించు అనేది పుచ్చు అనే పదానికి గల ఇంకో అర్థం. మురికి భాండమునకు ముసురు ఈగల రీతి, కపటం బయట దేవుడు ఇంట దయ్యము అంటారు కదా. ఇది గోదావరి నీరు మ్రొక్కవలెదే, ఈ నేలపై మైథిలి పదముల్ పూచెను, రామచంద్రుని కరస్పర్శన్ పవిత్రంబులి నదులిందుండు కథాసుధల్ కవివర, నానాటికి నీటిలో కథలే వృద్ధిని చెందే కీటకములే కాలుష్య పారుష్యము అంటూ చెప్పబడ్డ మురికి, కపటము, కాలుష్యము వంటి వాటిని తెలిపే పదము పుచ్చు అనే పదం. ఎవరి జవానులు మీరు, మిమ్మెవరు పంపంగా వచ్చినారు అంటూ తానీషా రామోజీ లక్మోజీలలా వచ్చిన రామలక్ష్మణుల్ని ప్రశ్నించిన విధానాన్ని రామదాసు కీర్తన వ్రాశాడు. ఈ పంపు అనే పదము పుచ్చు అనే పదానికి గల ఇంకొక అర్థము.